అమానుషంగా మొదటి రోజుని మించి పశువులా ప్రవర్తిస్తుంటే ప్రతిఘటించే శక్తి కూడా లేకపోయింది. ఎలాగో ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకునే వీలు దొరకగానే, ఛీ పశువా, రాక్షసుడా నన్ను వదులు. లేకపోతే అరుస్తాను, నలుగురిని పిలుస్తాను, పోలీసు రిపోర్టు ఇస్తాను, ఎగిసి పడుతున్న గుండెలతో అరిచాను. నిన్ను రక్షించే వాడెవడో చూస్తాను. నోరు గట్టిగా దవడ ఎముకలు విరుగుతాయేమో నన్నంత బలంగా నొక్కారు. బాధతో గిలగిలలాడాను. ఆ రాక్షసక్రతువు పూర్తి అయ్యాక, లేచి, వళ్ళు దగ్గర పెట్టుకు మసులుకో. నన్ను రెచ్చగొడితే ఇదే జరుగుతుందని గుర్తుంచుకో, వగరుస్తూ అన్నారు. ఆ క్షణంలో నా చేతిలో ఆయుధం ఏదన్నా ఉంటే ఆయనని హత్య చేసి ఉండే దానిని. కళ్లల్లో నిప్పులు కురిపిత్రుసు వగరుస్తూ అలా పక్కమీదే పడుకున్నాను. ఆయన బాత్రూముకి వెళ్లగానే, ఆ క్షణంలోనే అక్కడనుంచి వెళ్ళిపోవాలన్న ఆవేశంలో చటుక్కున లేచి చిరిగిన జాకెట్టు మార్చుకున్నాను. నలిగిన చీర విప్పి మరోటి కట్టుకుని పైన ఉన్న 4 వస్తువులు పెట్టిలో కూరి చకచక గుమ్మం వైపు అడుగులు వేశాను. అదే నిమిషంలో బాత్రూంలోంచి ఆయన రానే వచ్చారు. ఒక్క నిమిషం ముందు అయితే ఆ గది దాటగలిగేదాన్ని. నా చేతిలో పెట్టివంక చూసి జరగబోయేది గ్రహించారు. చటుక్కున ముందుకు వెళ్లి తలుపు తీస్తున్న నన్ను ఒక అంగలో సమీపించి పక్కకి బలంగా నెట్టి తలుపు లాక్ చేసి తాళం వేశారు. వికటంగా నవ్వారు. ఇంకా నీకు బుద్ధి రాలేదన్న మాట అంటూ విసురుగా నా చేతిలో పెట్టెలాగారు. వదలండి నన్ను, వదలండి, పిచ్చిగా అరిచాను. తలుపు తీయండి, ఈ నరకంలో ఒక్క క్షణం ఉండను. నన్ను వదలండి, పెట్టె గుంజుకోబోయాను. ఆయన నా మాటలు లక్ష్య పెట్టనట్టు పెట్టె టేబుల్ మీద పడేశారు. నా చేతిలో హ్యాండ్ బాగ్ లాక్కున్నారు. దాన్లో తాళం తీసి పెట్టె తీశారు. చీరలు అన్ని విసిరి దాన్లో ఉన్న డబ్బు, నా బంగారు వస్తువులు, బ్యాగులో పర్సు అన్నీ తీసి రూములో ఉన్న గాడ్రేజ్ బీరువాలో పడేసి లాక్ చేశారు. ఆ తాళం, తలుపు తాళం లాల్చీ జేబులో వేసుకుని నా వైపు చూడకుండానే నిర్లక్ష్యంగా వెళ్లి పడుకున్నారు. నిస్సహాయంగా నిలబడి చూడడం మినహా ఏం చెయ్యలేకపోయాను. నన్ను అక్కడ బందీ చేశారని గ్రహించగానే ఏడుపు వచ్చింది. సోఫాలో కూలబడి, ఏనాడు కంట తడి బెట్టని నేను వెక్కి వెక్కి హృదయ విదారకంగా ఏడిచాను. అక్కడ లేని అమ్మానాన్నలని ఉద్దేశించి రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. ఆ ఊర్లో ఉన్న 10 రోజులు బందిఖానాలోనే గడిపాను. ఆయన ఎప్పుడూ రూములోనే ఉండేవారు. ఎప్పుడన్నా పైకి వెళ్లినా రూము తాళం వేసుకు వెళ్లేవారు. అక్కడనుంచి వెళ్లే మార్గం లేదని స్పష్టపడింది. ఆయన రూములోంచి వెళ్లిన కాసేపటిలో తలుపులు బాది ఏ బాయ్నో పిలిచి తాళం తెమ్మని పారిపోతే అన్న ఆలోచన వచ్చింది. కాని అలా చేస్తే హోటలులో అంతా ఏమనుకుంటారు? మేనేజరుకి ఏం చెప్పాలి? ఏమనుకుంటే నాకేం? నేనెవరో ఇక్కడ ఎవరికీ తెలీదు. ఎవరేమనుకున్నా ముందీ బందిఖానా నుంచి బయటపడాలి. ఓ రోజు తెగించి ఆయన బయటికి వెళ్లాక కిటికీలోంచి బాయ్ని పిలిచి సాధ్యమైనంత సహజంగా, బాయ్, మా వారు నేనిందాక బాత్రూములో ఉన్నానని పైన తాళం వేసి వెళ్లారు. మీ స్పేర్ తాళం తీసుకువచ్చి తలుపు తీయి. ఆయనెప్పటికి వస్తారో ఏమిటో అన్నాను. తాళం లేదండి, 2 తాళాలు వారే తీసుకున్నారు అన్నాడు. ఆయన ముందు జాగ్రత్తకి, ఆ తెలివికి తెల్లపోయాను. మరో రోజు ఇంకో ఆలోచన వచ్చింది. నాన్నకి టెలిగ్రామ్ ఇస్తే అనిపించి వెంటనే కాగితం మీద తక్షణం వచ్చి కలుసుకోవలసింది అని అడ్రసు ఇచ్చి టెలిగ్రామ్ రాశాను. టెలిగ్రామ్ ఇవ్వడానికి కూడా రూపాయి డబ్బులు లేకపోయాయి. బాయ్ని పిలిచి నాచేతి వాచి ఇచ్చి ఎలాగైనా టెలిగ్రామ్ పంపమని బతిమిలాడాను. బాయ్ నా వైపు భయంగా, అనుమానంగా చూసి వద్దండి, మేనేజర్ మీరేం చెప్పినా చెయ్యవద్దని, మీ దగ్గర ఏం తీసుకోవద్దని అన్నారు అంటూ నేను పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు. హతాశురాలి నయ్యాను. ఆయన అన్ని విధాల పకడ్బందీగానే నన్ను బందీ చేశారని తెలిసింది. సరే, ఎన్నాళ్ళిక్కడ ఉంచుతారు? ఊరు వెళ్లాక ఎన్నాళ్లని బందీఖానాలో పెడతారు చూద్దాం అనుకున్నాను. ఏమిటి అమానుషత్వం? ఆయనింత క్రూరంగా ఎందుకు తయారయ్యారు? శారద ఆశ్చర్యం పట్టలేక మధ్యలో అడిగింది. విజయ అదోలా నవ్వింది.